అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఉగాది మినీ వ్లాగ్. పండగ అంటేనే దేవుడికి పూజ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మా అత్తయ్య దేవుడికి హారతిస్తున్నారు. పూజ అవ్వంగానే నేను అలా దేవుడికి దండం పెట్టేసుకున్నాను. సో అందరిలాగే మేము ఉగాది కాబట్టి భక్షాలు చేసి దేవుడికి నైవేద్యం ఎక్కించాము. మమ్మల్ని చూసి మా బుడ్డోడికి కూడా అలా భక్తి పెరిగిపోయింది. దేవుడికి ఇలా దండం పెట్టేసుకున్నాడు. అలా పూజ అవ్వగానే మా చిన్ని బాబు అయితే వచ్చేసాడు. అండ్ ఈరోజు పండగ స్పెషల్స్ వచ్చేసి మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ఆబ్వియస్లీ భక్షాలు అండ్ పాపడ్. ఈరోజు పండగ కాబట్టి పూజ వంట అయ్యేసరికి లేట్ అయిపోయింది. సో అందరం ఇలా కలిసి లంచ్ అయితే చేసేసాము. అలా లంచ్ అయ్యాక మా చిన్నోడితో ఇలా కొద్దిసేపు ఆడుకొని అలా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఉగాది అంటేనే పచ్చడి కదా, మరి ఇది ఎలా మిస్ అవుతాము చెప్పండి. యాక్చువల్లీ మా ఇంట్లో పచ్చడి వంతన లేదు, అందుకే మేము పచ్చడి చేసుకోలేదు. పండక్కి అమ్మ వాళ్ళు ఇంటికి పిలిచారు కాబట్టి ఇలా ఇంటికి వచ్చి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈసారి స్పెషల్ ఏంటంటే ఇలా మా బాబు కూడా పచ్చడి తాగాడు. ఈ రోజు మా పండగ ఇలా గడిచింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఉంటాను మరి, బాయ్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది.